ప్రభువు పేరిట షలోం. షలోం అనగా మీకు సమాధానం కలుగునుగాక. ఈరోజు ఒక మాట చదివి ముందుకు సాగుదాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనం. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. ఈరోజు దేవుడు మీ జీవితంలో మేలు చెయ్యు ఉద్దేశించుచూ ఉన్నాడు కాబట్టి స్పష్టముగా మాట్లాడుతున్నాడు. ఈ కాలములో, ఈ 2025వ సంవత్సరంలో, ఈ కాలంలోనే దేవుడు మీకు మేలు చెయ్య ఉద్దేశిస్తున్నాడు. వాస్తవానికి దేవుని ప్రజలు పాపము చేయుటను బట్టి కీడు అనుభవించారు. అయితే ఇప్పుడు వారు మంచిగా జీవిస్తే దేవుడు వారికి మేలు చెయ్య ఉద్దేశిస్తూ ఉన్నాడు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాస్తవముగా ఆ 14వ వచనం చూసినట్లయితే, సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయ తలచక నేను మీకు కీడు చెయ్య ఉద్దేశించినట్లు. జాగ్రత్త గ్రహించండి. వాస్తవముగా పితరులు కీడు చేశారు, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళారు, విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు, విరుద్ధంగా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ కాలములో మీ కుటుంబానికి, మీ చుట్టూ ఉన్న వారికి, మీ సంఘమునకును దేవుడు ఈరోజు ఒక వాగ్దానము సెలవిస్తున్నాడు. మేలు చెయ్య ఉద్దేశిస్తూ ఉన్నాడు. మీ జీవితంలో మేలు చెయ్య ఉద్దేశిస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు మేలు చేయాలి అంటే నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధిలో బ్రతకాలి, ఏ విధంగా దేవుని సన్నిధిని అనుభవించాలి, ఏ విధంగా దేవునికి సాక్షిగా ఉండాలి, ఏ విధంగా జీవిస్తే దేవుడు నీ జీవితంలో, మన జీవితంలో గొప్ప మేలు చేయాలి అని అంటున్నాడు. ఒకసారి చూద్దాం రండి. మొదటిగా 16వ వచనం, మీరు చేయవలసిన కార్యము లేవనగా ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యము మాట్లాడవాలెను. మీ జీవితంలో మేలు దేవుడు చేయాలి అని అనుకున్నట్లయితే మీరు ప్రతి వ్యక్తితో, ప్రతి వానితో, నీ పొరుగు వానితో సత్యము మాట్లాడాలి. అసత్యము కాదు, అబద్ధము కాదు. ఈరోజు అబద్ధాలతో ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు, అబద్ధాలతో ఆస్తిపాస్తులు సంపాదిస్తున్నారు. ఒక్క అబద్ధాన్ని కప్పిపెట్టడానికి 1000 అబద్ధాలు మాట్లాడుతున్నారు. అబద్ధంతో కాదు, అసత్యముతో కాదు. నువ్వు సత్యమును మాట్లాడినట్లయితే ప్రతి వానితో ఆ సత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు, నేనే సత్యము అని క్రీస్తు తెలియచేశారు. కాబట్టి మీరు యేసుక్రీస్తు గురించి మాట్లాడినట్లయితే, ఆ సత్యమును గురించి సాక్ష్యం చెప్పినట్లయితే, ఆ సత్యానికి సహవాసం ఉన్నట్లయితే, ఆ సత్యానికి గొప్ప సమాధానం కలిగి ఆ సత్యమును ప్రకటించే వారిగా ఉన్నట్లయితే, దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నువ్వు చేసే ప్రతి పనిలో నీకు మేలు చెయ్యబోతున్నాను. నంబర్ 2, చూద్దాము రండి. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలెను. మీ గుమ్మములో అనగా మీ కుటుంబములో, మీరు జీవిస్తున్న సరిహద్దుల్లో ఒకరికి ఒకరు న్యాయము తీర్చాలి, న్యాయను బట్టి తీర్పు తీర్చాలి, సత్యమును బట్టి సమాధానకరమైన తీర్పు చెప్పాలి. ఒకడు పడిపోతున్నప్పుడు ఒకడు బుద్ధి చెప్పాలి. ఒకడు పడిపోతున్నాడు అని తెలిసి కూడా పట్టించుకోలేని ఆ స్థితిలో ఉండడానికి ఏమాత్రము వీలు లేదు. ఒకరు పడిపోతున్నప్పుడు మరొకరు బలపరచాలి, లేవనెత్తాలి. అంతేకాని అన్యాయపు తీర్పు తీరుస్తూ, అన్యాయపు పంచాయతీలు చేస్తూ ఒక్కొక్కరి జీవితాన్ని నాశనం చేయడానికి కాదు. కానీ న్యాయమును బట్టి మీ గుమ్మంలో, మొదటగా మీ కుటుంబంలో, మీ సంఘములో, సమాజంలో న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చినట్లయితే మీ జీవితంలో నేను మేలు చెయ్య ఉద్దేశిస్తున్నాను, నేను మేలు చెయ్య ఉద్దేశిస్తున్నాను
గనుక మీరు భయపడనవలసిన అవసరం లేదు. భయపడకుడి, మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. నంబర్ 3 చూద్దాం రండి. నంబర్ 3 ఏం మాట్లాడుతున్నాడంటే, తన పొరుగు వాణిని మీద ఎవడును దురాలోచన యోచింపకూడదు. నంబర్ 3వదిగా పొరుగు వారిపై దురాలోచన చేయవద్దు. సహోదరి సహోదరుడా, మీ పొరుగు వారైనా, మీ బంధువు అయినా, మీ స్నేహితుడైనా, ఎవరైనప్పటికీ కూడా, భర్త అయినా, భార్య అయినా, కుటుంబ సభ్యులైనప్పటికీ కూడా మీరు వారిపై దురాలోచన చేయవద్దు. దుష్ట తలంపులు నీలో రావద్దు. ఎస్, వారిపై దుష్ట తలంపులు రావద్దు. ఎస్, వారిని చూసి మన హృదయంలో ఆ దురాశ వల్ల, దుష్ట ప్రవర్తన వల్ల మేము దేవునికి వ్యతిరేకమై ఆ శిక్షను పొందుకునే వారిగా, ఆ కీడును చేసి శిక్షను పొందుకునే వారిగా ఉండడానికి వీలేదు. ఈరోజు మీ పొరుగు వారి ఎదుట దురాలోచన చేయకుండా, మీ పొరుగు వారి, మీ కుటుంబములో, మీ స్నేహితుల్లో చక్కని మంచి ఆలోచన కలిగి ఉన్నట్లయితే నేను మీ జీవితంలో మంచి మేలు చేయ ఉద్దేశిస్తున్నాను. కాబట్టి భయపడవద్దు, నీ పక్షంగా నేను ఉన్నాను, నేను మీకు ఆలోచన చెప్పెదను అని దేవుడు మీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి సహోదరి సహోదరుడా, ఈ రోజు నుంచి అయినా మా పొరుగు వారి పట్ల, మా స్నేహితుల పట్ల, మేము కలిగి ఉన్న బంధువుల పట్ల ఒక మంచి ఆలోచన కలిగి ఉందాము. కానీ ఆలోచన, పొరుగు వారిపై దుష్ట ఆలోచన అలా చెయ్యేసి కీడును అనుభవించడానికి, శిక్షను అనుభవించడానికి ఏమాత్రం వీలు లేదు. పొరుగు వారిపై మంచి ఆలోచన కలిగి ఉన్నట్లయితే నీకు మేలు చేయాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు. నంబర్ 4 చూద్దాం. అబద్ధ ప్రమాణము చెయ్య నిష్టపడకూడదు. ఇట్టివన్నీ నాకు అసహ్యములు, ఇదే యెహోవా వాక్కు. చూసారా, అబద్ధ ప్రమాణము చెయ్యకూడదు. ఎస్, ఈరోజు మనము కుటుంబంలో కావచ్చు, దేవుని యొక్క సన్నిధిలో కావచ్చు, స్నేహితులో కావచ్చు, సేవకులతో కావచ్చు, దేవునితో కావచ్చు, ఎస్, ఈరోజు అబద్ధము ప్రమాణము చేసి మనం ఇతరులను మభ్యపరిచేవారిగా, ఇతరులకు ప్రోత్సహించడానికి అబద్ధ ప్రమాణాలు చేసి మేము కీడుని తెచ్చుకోవడానికి ఏమాత్రం వీలేదు. అబద్ధ ప్రమాణాలు చేయవద్దు, అది దేవునికి అసహ్యకరము. దేవుడు సెలవిస్తున్నాడు. సహోదరి సహోదరా, ఈ రోజే నువ్వు ప్రమాణము చేసినట్లయితే ఆ ప్రకారంగా నువ్వు ఖచ్చితంగా నెరవేర్చే వారిగా ఉండాలి. ఈ రోజే ఒక తీర్మానం తీసుకుంటావా? అబద్ధ ప్రమాణము చెయ్యకూడదు, అది దేవునికి అసహ్యము. అలా ఉన్నట్లయితే మన జీవితంలో మేలు జరగవు గాని కీడే జరుగుతుంది. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు మేలు చేయాలంటే ఈ 4 నీవు తప్పక చేయవలసి ఉంది. మరొకసారి, నంబర్ 1, నీ పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి, న్యాయమును బట్టి తీర్పు తీర్చాలి. నంబర్ 3, పొరుగు వారిపై దురాలోచన చేయవద్దు. నంబర్ 4, అబద్ధ ప్రమాణము చెయ్యకూడదు. అయితే ఈ 4 ప్రకారంగా జీవించినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప మేలులు చేస్తాడని ఉద్దేశిస్తున్నాడు. అంతేకాకుండా ఈ 4 మేము పట్టించుకోకుండా, ఈ 4 విన్నట్టుగా ఉన్నట్లయితే, ఈ 4ని మేము అనుసరించకుండా ఉన్నట్లయితే ఎస్, దేవుడు వీటిపై అసహ్యము చూపిస్తాడు. ఇవన్నీ నాకు అసహ్యములు, ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. కాబట్టి వీటిని వదిలిపెట్టి ఒక మంచి దేవుని ఉద్దేశాలు మాలో జరగడానికి ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితంలో ఒక మేలు జరగాలి, మీ కుటుంబంలో ఒక మేలు జరగాలి, అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకారాలు జరగాలి. మీకు కావలసిన అద్భుతము దేవుడు జరిగించాలి. నీకు కావలసిన ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఆశీర్వాదము మెండుగా నిండుగా నువ్వు పొందుకోవాలంటే ఈరోజే దేవుడు నీ జీవితంలో మేలు చేయాలని ఉద్దేశిస్తున్నాడు. ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ 4 మీ జీవితంలో దాన్ని అనుసరించి చక్కగా ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఈ కాలములో మేలు చేయ ఉద్దేశిస్తున్నాను గనక భయపడవద్దు. కష్టాన్ని బట్టి భయపడవద్దు, నష్టాన్ని బట్టి భయపడవద్దు, ఆర్థిక ఇబ్బందులను బట్టి భయపడవద్దు, అనారోగ్యాన్ని బట్టి భయపడవద్దు. ఎవరు నా చుట్టూ లేరు, బలపరిచేవారు లేరు, ఓదార్చేవారు లేరు, భయపడవద్దు. నీకు దేవుడు తోడై ఉన్నాడు.
ఆయన నీకు మేలు చేస్తున్నాడు, ఆపేవాడు ఎవడు లేడో. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకొని చక్కగా మన ఆత్మీయ జీవితంలో క్రమక్రమంగా ఎదుగుతూ ఆ మేలును అనుభవిస్తూ అనేక మందికి మేలుకరంగా జీవిద్దామా? అనేక మందికి అసదకరంగా జీవిస్తారా అయినట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈరోజే మీరు అయా ఉద్దేశించినట్లుగా అయా మేము జీవించే కృపను దయచండి. ఈ 4 మేము కలిగి ఉంది అనుసరించి మా జీవితంలో మేలు చేసి అనేక మందికి మేలుకరంగా జీవించే కృప నాతో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని చేతికి అప్పగిస్తూ పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.